వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత మీనరాశిలో శని, సింహంలో రవి బుధ కేతువు, కర్కాటకంలో శుక్రుడు, మిథునములో గురుడు, ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు ఉన్నాడు, పంచమ శని ఉన్నాడు, మరి అదేవిధంగా ఆ గురుడు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి అధికమైనటువంటి అప్పులు మీకు కలుగుతాయి. అలాగే చేసేటటువంటి వృత్తిలో ప్రమోషన్ అనేటటువంటిది రాదు, మీకు ఇతరులు మిమ్మల్ని గుర్తించరు. ఈ విధంగా మీరు కష్టపడి టీం వర్క్ చేసినప్పటికీ కూడా ఈ పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం కాస్త మీకు మనస్తాపాన్ని కలిగించినా మీరేమీ బాధపడకండి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి రిజల్ట్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ఈ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ఒత్తిళ్ళు జరుగుతూ ఉంటాయి. అయితే పెళ్ళిళ్ళు కూడా, వివాహాలు, మీకు అనుకున్నటువంటి వివాహాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో, అక్రమ సంబంధ వ్యవహారాల్లో దిగడానికి అధికంగా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇలాంటి వాటికి దూరంగా మీరు ఉండాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల ఒత్తిడి వల్ల నీరసమని అనిపిస్తూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అదేవిధంగా నూతన వస్త్రాలు ధారణ అనేటటువంటిది కనబడుతుంది. కొత్త కొత్త వస్త్రాలు మీరు ధరించడం అనేటటువంటిది శోభాయమానంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. పిల్లలు రాక్షసులైపోయి మిమ్మల్ని అందరినీ కూడా వేధించడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఈ రాశివారు అనేకమైనటువంటి ఊర్లు, దూర ప్రయాణాలు తిరుగుతూ ఉంటారు. మీ పిల్లలంతా కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడం, లేకపోతే డొనేషన్స్ కట్టి మేనేజ్మెంట్ కోటాల్లో మీరంతా కూడా సీట్లు కొనడం, ఇవన్నీ కూడా చిత్రాతి విచిత్రంగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని గారాభంగా మీరు పెంచుతారు. ఆ గారాభమే వాళ్ళకి ప్రాణ సంకటంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఎస్కేపింగ్ కెపాసిటీ, ఎస్కేపింగ్ లక్షణం అనేటటువంటిది ఈ నెలలో వస్తాయి. మీరు పాత ప్రేమికులను వదిలేసి కొత్త ప్రేమికులతో జత కట్టడం, మరి పాత ప్రేమికుడికి వాడికి కొంచెం మండడం, వాడు ఏదో ఒకటి కక్ష సాధింపు చర్యగా మీ పైన వాడు తీసుకోవడం, ఆ తర్వాత కొట్లాట్లు, మీ భర్తలతో కలిసి మరి అటువంటి వాళ్ళందరినీ కూడా చంపేసేటటువంటి ఉదంతాలు మీరు చదువుతున్నారు. ఇవన్నీ లేనిపోని కన్ఫ్యూజన్స్ వస్తాయి. కాబట్టి అసలు ఇలాంటి మూడో వ్యక్తి అనేటటువంటిది జోలికే మీరు వెళ్ళకండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోండి. కనకదుర్గాదేవి యొక్క దేవాలయానికి బెజవాడ వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఈ దుర్గాదేవి యొక్క కుంకుమ అర్చన అనేటటువంటిది మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రకంగా మీరు దుర్గా సప్త శ్లోకి అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని జపం చేసుకోవడం, పేదలకి సహాయాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.